మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. తల్లి బిడ్డ దూరం దూరం. కన్నడ నాట ఇప్పుడు ఇదే టాపిక్ దుమారం రేపుతోంది. నటి సుమలత హీరో దర్శన్ను తన బిడ్డగా భావించేది. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డ దర్శన్ అంటూ పరిచయం చేసేది. దర్శన్ కూడా ప్రతిసారి సుమలతను అమ్మ అమ్మ అని పిలిచేవాడు. మదర్ ఇండియా అంటూ ఆప్యాయంగా ఉండేవాడు. ఇదంతా దర్శన్ జైలుకు వెళ్ళడానికి ముందు సీను. వెళ్ళొచ్చాక ఎడమొహం పెడమొహం అయిపోయారు. పలకరింపులు పరామర్శలు అన్నీ మాయమైపోయాయి. పైగా ఇన్స్టాలో అన్ఫాలో ఎపిసోడ్. తల్లి బిడ్డల మధ్య దూరం పెరిగిందనే వాదనలకు ఇప్పుడు బలం చేకూర్చినట్టయింది. దానికి సంబంధించే ఇవాల్టి ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీ. అసలు ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి? సుమలత వేర్వేరు సందర్భాల్లో వేరొకరి కోట్లను హైలైట్ చేస్తూ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అవేంటో చూద్దాం. ఏమని పోస్ట్ చేశారు? సరిగా ఉండడం కంటే దయతో ఉండడం ముఖ్యం. చాలా సందర్భాల్లో తెలివిగా మాట్లాడే మేధావుల కన్నా చెప్పేది వినే ప్రత్యేక హృదయాలు జనానికి అవసరం. ఇట్లాంటి కమెంట్స్ చేశారు. ఇక రెండో దాని విషయానికి వద్దాం. ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన వ్యక్తి, పశ్చాత్తాపం లేని ఇతరులను బాధ పెట్టి నిందించే వ్యక్తి. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. తనను తాను హీరోగా భావిస్తాడు. ఇట్లా రెండో కోట్లో పేర్కొన్నారు. సో ఈ రెండు పోస్టులు కూడా తమ హీరోకి సంబంధించే సుమలత పోస్ట్ చేశారు అని దర్శన్ అభిమానులు భావించారు. పైగా రేణుకాస్వామి కేసులో దర్శన్ జైల్లో ఉండగా సుమలత వెళ్ళి పరామర్శించలేదని కూడా అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఇలా ఒకదానికొకటి ఇద్దరి మధ్య దూరం పెంచాయనే వాదనలకి ఈ కోర్టులు కూడా ఇప్పుడు బలం చేకూరుస్తున్నాయి. సో అనుమానాలు ఊపందుకుంటోన్న వేళ దర్శన్ ఏం చేశాడు? తన ఇన్స్టాగ్రామ్లో సుమలతను అన్ఫాలో చేశాడు. దీంతో ఈ వివాదాలకు మరింత ఊతమిచ్చినట్టయింది. సుమలతతో పాటు నాట్ ఓన్లీ సుమలత, ఇంకొక నలుగురిని అన్ఫాలో చేశాడు దర్శన్. ఎందుకు ఏంటనేది ఎక్కడా రివీల్ చేయలేదు. పైగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడంతో ఎక్కడో తేడా కొట్టిందన్న ఊహాగానాలకు ఇది బలం ఇచ్చింది. అయితే తల్లి బిడ్డ దూరం దూరం అన్న వార్తలు కన్నడ నాటి ఇప్పుడు బ్యానర్ ఐటెం అయిపోయాయి. దీంతో సుమలత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె రియాక్షన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అనవసర వివాదం సృష్టిస్తున్నారు, అందుకే నేను వివరణ ఇవ్వదలుచుకుంటున్నాను అని చెప్పి సుమలత కమెంట్ చేశారు. నన్ను ఎవరు ఫాలో అవుతున్నారో ఎవరు అన్ఫాలో చేస్తున్నారో అనేది నేను ట్రాక్ చేసే అలవాటే నాకు లేదు. ఐఎమ్ లీస్ట్ బాదర్ అన్నారు ఆమె. దర్శన్ ఎవరిని అన్ఫాలో చేసినా దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి అంటున్నారు. వేరేలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. తల్లి కొడుకుల బంధంలో వివాదాలని సృష్టించొద్దు అంటున్నారు. వివాదంలోకి లాగొద్దు అంటున్నారు. విజ్ఞప్తి చేస్తున్నారు. సో దాంతో ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సుమలత దర్శన్ మధ్య ఏం జరిగింది? విభేదాలు నిజమేనా? ఒట్టి ఊహాగానాలా? మరింత సమాచారం మా ప్రతినిధి మంగళ బెంగళూరు నుంచి అందిస్తారు. కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఈ రోజు నుంచి డెవిల్ షూటింగ్లో పాల్గొన్నారు. నిన్న నైట్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తన ఇన్స్టాగ్రామ్లో 6 మందిని ఫాలో అవుతున్నారు ఇన్ని రోజుల పాటు. కానీ నిన్న నైట్ సడన్గా 6 మందిని కూడా అన్ఫాలో చేసింది. ఒక రకంగా షాక్కు గురి చేసింది. అంటే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ మదర్ ఇండియా సుమలత, అంటే ఈ మాజీ సంసద సుమలత వాళ్ళని ఫాలో చేస్తున్నారు. అంటే ఎప్పుడూ సుమలతని దర్శన్ అమ్మ అని పిలిచేవారు, ముద్దుగా మదర్ ఇండియా అని పిలిచేవారు. సుమలత అంబరీష్ కొడుకు అభిషేక్ అంబరీష్, కోడలు అవివాని ఫాలో చేస్తుండ్రి. జతలో వినీష్ తుగ్గుదీప, అంటే ఛాలెంజింగ్ స్టార్ కొడుకు వినీష్ని డి కంపెనీ, అంటే దర్శన్ అఫీషియల్ పేజ్ డి కంపెనీని ఫాలో చేస్తుండేవారు. ఇంకా మిగిలిన అంటే సహోదర దినకర్ని ఫాలో చేస్తుండారు. కానీ 6 మందిని కూడా అన్ఫాలో చేశారు. జతలో ఒక వీడియోని పోస్ట్ చేసి, అంటే అభిమానులు అందరూ ఏంటంటే దర్శన్ని దేవునిగా కొలుస్తారు ఇక్కడ. సో వాళ్ళ అక్క కొడుకు, దర్శన్ అక్క కొడుకు వినీష్ని కూడా అదే రీతి ప్రీతి ఆప్యాయతను చూపిస్తారు. కాలికి నమస్కారం చేసిండేది సరిలేదు అని చెప్పి ఒక పోస్ట్ని కూడా పోస్ట్ చేసి దర్శన్ ఇక మీదట నా అక్క కొడుకు డెవిల్ షూటింగ్లో యాక్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఏమి కిక్అవుట్ చేశారు అని చెప్పి ఒక పోస్ట్ విడుదల చేశారు. అదైన ఒక హాఫ్ అన్ అవర్కే సుమలత కూడా దాని గురించి ఒక పోస్ట్ చేశారు. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా గాంధీనగరంలో టాక్ నడుస్తుంది ఏంటంటే సుమలత గారిని ఉద్దేశించే దర్శన్ అన్ఫాలో చేసిన, అంటే వాళ్ళ మధ్య సరైన సంబంధాలు లేవు ఇప్పుడు అని ఒక టాక్ వినిపిస్తుంది. అందులో సుమలత కూడా చేసిన పోస్ట్ ఏంటంటే దర్శన్ గురించి అని చెప్తున్నారు. దర్శన్ అన్ఫాలో చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్లోనే ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్లో. అంటే
ఎవరికైనా ఆస్కర్ బెస్ట్ అవార్డు పోతుంది అంటే ఎవరు అంటే ఏంటంటే సత్యాన్ని ఎవరు ట్విస్ట్ చేస్తారో వాళ్ళకి ఆస్కర్ అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది. జతలో వాళ్ళే తప్పు చేసి ఇంకొకరి మీద ఆపాదన చేస్తారు, లేకపోతే మమ్మల్ని నిందిస్తారు అని చెప్పి ఒక వాళ్ళు ఎలా అంటే వాళ్ళు హీరోలాగా లైక్ హీరోలాగా వాళ్ళే బింబించుకుంటారు అని చెప్పి ఒక పోస్ట్ చేసింది. సో ఆ పోస్ట్ చూసి అందరూ అనుకుంటున్నారు సుమలత ఇది టాంగ్ ఇచ్చింది దర్శన్కే ఈ పోస్ట్ చేసింది అని అందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేంద్ర జట్లో మంగళరాజ్ గోపాల్, TV9 బెంగళూరు. సో దర్శన్ ఇప్పటికీ తన బిడ్డగానే భావిస్తున్నాను అంటున్నారు సుమలత. పైగా ఎవరు అపార్థం చేసుకోవద్దని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ దర్శన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.